దావోస్ లో ప్రముఖ కంపెనీలతో సమావేశమవుతున్నారు సీఎం, మంత్రులు, అధికారులు. దావోస్ సదస్సు వేదికగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగానే క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఎస్ఎంఆర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐను సమర్పించింది. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణ సర్కార్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధే తెలంగాణకు ప్రధానమన్నారు. స్లోవకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్ కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడిందన్నారు. గరిష్టంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోందన్నారు సీఎం. ఈ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి విలువ దాదాపు 6,000 కోట్లు ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. దావోస్ లో ప్రముఖ కంపెనీలతో సమావేశమవుతున్నారు సీఎం, మంత్రులు, అధికారులు. దావోస్ సదస్సు వేదికగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగానే క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఎస్ఎంఆర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐను సమర్పించింది. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధే తెలంగాణకు ప్రధానమన్నారు. స్లోవకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్ కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడిందన్నారు. గరిష్టంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోందన్నారు సీఎం. ఈ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి విలువ దాదాపు 6,000 కోట్లు ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.